ప్రస్తుతం హీరోయిన్ శ్రీలీల పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఇన్నాళ్ళు సినిమాల గురించి వినిపించిన పేరు ఇప్పుడు ఆ స్టార్ హీరోతో డేటింగ్ అంటూ ప్రచారం నడుస్తోంది. అయితే తన గురించి వస్తున్న వార్తలపై ఇప్పటివరకు శ్రీలీల స్పందించలేదు. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం కోడై కూస్తోంది. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. తెలుగు స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి వరుస సినిమాలతో అలరిస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యింది. చేతిలో సినిమాలు ఉన్నప్పటికీ అంతగా యాక్టివ్ అనిపించటం లేదు. ప్రస్తుతం రాబిన్ హుడ్ సినిమాతో అలరించనుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కేతికా శర్మ స్పెషల్ సాంగ్ చేసింది. తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ నటిస్తోంది. మరోవైపు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటోంది. బీటౌన్ స్టార్ కార్తీక్ ఆర్యన్ సరసన ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తుంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవలే కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల సందడి చేసింది. అలాగే ఐఫా అవార్డ్స్ వేడుకలో తనకు మంచి డాక్టర్ కోడలు కావాలంటూ కార్తీక్ ఆర్యన్ తల్లి కామెంట్స్ చేయడంతో వీరిద్దరి డేటింగ్ రూమర్స్కు బలం చేకూరింది. ఈ క్రమంలోనే ఇప్పుడు నార్త్ ఆడియన్స్ ఎక్కువగా శ్రీలీల గురించి తెలుసుకోవటానికి తెగ సెర్చ్ చేస్తున్నారు. శ్రీలీల 2021లో MBBS పూర్తి చేసింది. ఆమె తల్లి స్వర్ణలత బెంగళూరుకు చెందిన గైనకాలజిస్ట్. శ్రీలీల చిన్న వయసులోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. కిస్ చిత్రంతో నటనా రంగ ప్రవేశం చేసింది శ్రీలీల. 14 ఏళ్ల వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది. ఆమె భరతనాట్య నృత్యకారిణి కూడా. 2022లో శ్రీలీల ఒక అనాథాశ్రమానికి వెళ్లి గురు, శోభిత అనే 2 వికలాంగ పిల్లలను దత్తత తీసుకుంది. వారు మెరుగైన జీవితాన్ని గడపాలని ఆమె నిర్ణయం తీసుకుంది. శ్రీలీల మొత్తం నికర విలువ దాదాపు 15 కోట్లు ఉంటుందని అంటున్నారు. మొదట్లో ఆమె ఒక్కో సినిమాకు గంటకు 4 లక్షలు తీసుకునేది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు 4 కోట్లు తీసుకుంటోంది. అలాగే శ్రీలీల దగ్గర లగ్జరీ కార్లున్నాయి. ప్రస్తుతం శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ కలిసి ఆషికీ 3లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 2025లో దీపావళి సందర్భంగా విడుదలవుతుందని టాక్. ఆషికీ ఫస్ట్, సెకండ్ పార్ట్స్ సూపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ఆషికీ 3పై మరింత హైప్ పెరిగింది.